అది శీతాకాలం. చలి ప్రభావంతో విజయనగర ప్రజలు అల్లాడిపోతున్నారు. రాజు కృష్ణదేవరాయ కూడా దేని నుండి తప్పించుకోలేకపోయాడు. మరియు అతనికి కూడా జలుబు చేసింది. ముక్కు కారడంతో పాటు దగ్గుతో కూడా బాధపడ్డాడు. రాజు వైద్యుని పిలిచారు. రాజవైద్యుడు రాజుకి ఔషధమిచ్చి సంయమనం పాటించమని సలహా ఇచ్చాడు. మహారాజు ఊరగాయలు, పెరుగు మరియు పుల్లని ఆహారాలు తినడం నిషేధించబడింది. అయితే మహారాజు ఎక్కడా అంగీకరించబోతున్నారు. అతను ప్రతిదీ తినడం కొనసాగించాడు. ఇప్పుడు రాజుకి ఎవరు వివరిస్తారు? అందరూ తమ విజ్ఞప్తిని కోల్పోయారు. కానీ రాజు ఎవరి మాట వినలేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. ఓడిపోయిన రాజవైద్య మరియు ఆస్థాన మంత్రి తెనాలి రాముని వద్దకు వెళ్ళి సమస్య చెప్పి మహారాజుని ఎలాగైనా ఒప్పించమని అభ్యర్థించారు. సాయంత్రం తెనాలి రాముడు మహారాజు వద్దకు చేరుకుని మందు ఇచ్చి, మహారాజా, నీ జలుబు దగ్గు నయం చేసే మందు తెచ్చాను. మీరు ఈ ఔషధానికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. మీకు ఏది కావాలంటే అది తినవచ్చు. ఓహో, ఆహా, అద్భుతం! దానిలో ఊరగాయలు, పెరుగు, పులుపు తినవచ్చా అని మహారాజు అడిగాడు. అవును మహారాజా అన్నాడు తెనాలి రామకృష్ణ. రాజు చాలా సంతోషించి ఆ రోజు నుంచి పచ్చళ్ళు, పెరుగు, పులుపు ఎక్కువగా తినడం మొదలుపెట్టాడు. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం ప్రారంభించింది. ఒక వారం తర్వాత తెనాలి రామకృష్ణ దగ్గరికి వచ్చి యోగక్షేమాలు అడిగితే, తెనాలి, మన ఆరోగ్యం ఇప్పుడు మునిపటి కంటే మరింత దిగజారింది. చలి అలాగే ఉంది, దగ్గు కూడా కొనసాగుతుంది. పర్వాలేదు మహారాజా, మీరు ఆ మందు వేసుకుంటూ ఉండండి. దీనివల్ల నీకు 3 ప్రయోజనాలు లభిస్తాయి తెనాలి రామకృష్ణ అన్నారు. ఏవి? మహారాజు ఆశ్చర్యంగా అడిగాడు. మొదటిది, ప్యాలెస్లో ఎప్పుడూ దొంగతనం జరగదు. రెండవది, ఏ కుక్క కూడా మిమ్మల్ని వేధించదు. మరియు మూడవది, మీకు వృద్ధాప్య భయం ఉండదు. తెనాలి రామకృష్ణ బదులిచ్చారు. ఇదంతా దేని గురించి? దొంగలు, కుక్కలు మరియు వృద్ధాప్యానికి నా జలుబు మరియు దగ్గుతో సంబంధం ఏమిటి? నమస్కారములు మహారాజా. ఇలా పులుపు తింటూ ఉంటే పగలు రాత్రులు దగ్గుతూనే ఉంటారు. మీ దగ్గు శబ్దం విని మీరు మెలకువగా ఉన్నారని దొంగ అనుకుంటాడు. మరి దొంగతనం కోసం రాజభవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడు అన్నాడు తెనాలి రామకృష్ణ నవ్వుతూ. మరియు కుక్కలు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టవు అని మహారాజు అడిగాడు. జలుబు మరియు దగ్గు కారణంగా మీ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంటుంది. అప్పుడు మీరు కర్ర లేకుండా నడవలేనంత బలహీనంగా తయారవుతారు. ఒక కుక్క నిన్ను కర్రతో చూస్తే అది భయంతో నీ దగ్గరికి రాదు. మరియు వృద్ధాప్య యొక్క భయం గురించి మహారాజు, మీరు ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు కాబట్టి మీరు ఎప్పటికీ వృద్ధాప్యం చెందరు. ఎందుకంటే మీరు చిన్న వయసులోనే చనిపోతారు కాబట్టి మీకు వృద్ధాప్య భయం ఎప్పుడూ ఉండదు. మహారాజుకి వంకరగా సాక్షాత్కార దర్పణం చూపించిన తర్వాత తెనాలి రాముడు, అందుకే మహారాజా, దయచేసి నా మాట వినండి. కొన్ని రోజులు ఊరగాయలు, పెరుగు మరియు పుల్లని వస్తువులను మానుకోండి. మీరు ఆరోగ్యంగా ఉన్న తర్వాత మీకు కావలసింది తినండి. తెనాలి రాముడు చెప్పినది కృష్ణదేవరాయల రాజుకి అర్థమైంది. అతను పుల్లని పదార్థాలకు దూరంగా ఉన్నాడు. మరియు కొద్ది రోజుల్లోనే అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.